జగన్మోహన్ రెడ్డి గత పరిపాలన చూశారు. ఆ పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఎలా ఉందంటారు? అంటే ఇంక వచ్చి నెలే అయినట్టుంది. అప్పుడే ఎలా చెప్తాం ఇంకా. కానీ ఒక మెతుకు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి మన చూసే అవకాశం ఉందంటారు. గతంలో కనుక మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారం రావడంతో కనీసం ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు అలా కాదు. 24 గంటల్లో చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉంటున్నారు, సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు కదా. తెలుసుకుంటున్నారు. అదే అంటే ఎలా అనేది ప్రస్తుతానికి చేస్తున్నారు, కానీ అది ఎలా అనేది ఇంక ముందు తెలుస్తుంది. చేస్తున్నారు చేయటానికి. అది వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఏదో అదే ప్యాకేజ్ తెచ్చుకోవడానికి మొన్న ఏదో తీసుకొచ్చారు, వెళ్ళి మాట్లాడి వచ్చారు. అది అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈయనకి అవకాశం ఉంది ఢిల్లీ నుంచి తెచ్చుకునే అవకాశం. ఇవి చూస్తున్నారు, ఇవన్నీ పాతవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూసి దాన్ని బట్టి చేస్తామంటున్నారు. అది ఆ హామీలు కూడా నెరవేర్చే ఇదిలో ఉంటే బాగానే ఆదరిస్తారు. అది సార్ ఇంకో విషయం సార్, అంటే మీరు పాత ఎనిమిది అంటున్నారు కదా, గతంలో కనుక చూసినట్టయితే రోజా, అంబటి రాంబాబు ఇటువంటి వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు అనేక రూపాయలుగా తిట్టారు. అదేవిధంగా ప్రజలకు సొమ్ముని దుర్వినియోగం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతీకారం తీసుకుంటారంటారా, లేకపోతే వాళ్ళ చేసిన అవినీతిని శిక్ష చేసే అవకాశం ఉందా? అంటే ఈయన ఏమంటాడంటే అదే ఇప్పుడు ఏమంటారు, చట్టం దాని పని తాను చేసుకుపోతామే అంటున్నారు. కానీ వీళ్ళని కూడా కార్యకర్తలకు కూడా చెప్పారు కదా చంద్రబాబు గారు ఆల్రెడీ, ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, మనం చేసి చూపించాలనేది మన ధోరణి అని చెప్పి అందరికీ చెప్పారు. రెండు సార్లు ఎవరు దేనికి దాడులకు పాల్పడొద్దు, అలా చేయొద్దు, చట్టం ఎలా ఉంటే అలా చట్టం ప్రకారం పోతుంది, చట్టం దాని పని దాన్ని చేసుకుపోద్ది అని చెప్పి ఆయన కూడా చెబుతున్నాడు. అది మనం ఇంకా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది దాదాపు ఆ టైంలో శూన్యం. ఇప్పుడు ఈయన వచ్చాడు అంటే అప్పులు ఎక్కువైన టైంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చాడు. ఈయన పక్కన చూస్తే ప్రజా సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చారు. ఈ సంక్షేమం అభివృద్ధి రెండు సాధ్యమని అంటారా? సాధ్యమే అంటే అదే హామీలు నెరవేర్చాలి అనేది ఒకటి. ఇప్పుడు ఆయన సూపర్ 6 ఇచ్చారు, అదొకటి. ప్లస్ అప్పులు మీరు అన్నట్టు అంతకుముందు గవర్నమెంట్లో కరోనాతో ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాం, వాటి మాత్రం వాస్తవమే. ఆయన ఇచ్చిన హామీల కోసం ఆయన ఇచ్చిన 9 హామీలు ఇచ్చారు కదా నవరత్నాలు, దానికోసం ఆయన కూడా అప్పు చేసి ఇచ్చారు. ఈయన సంపద సృష్టించి ఇస్తా అంటున్నారు. అది చూస్తే కానీ తెలియదు ఎలా ఏంటి అనేది, ఈయన ఎలా సృష్టిస్తారో ఏంటి. అమరావతి ఏదో డెవలప్ చేస్తే ఏదో 1,00,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. అది చేస్తే ఏమన్నా చూడాలి. ఆ కంపెనీలు ఏమన్నా వస్తే ఏమన్నా ప్రాఫిట్ వచ్చి అదే సంపద సృష్టిస్తామంటే అదే అలా ఏమన్నా వచ్చి చేయొచ్చేమో చూడాలి. అది